హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కస్టమ్ టెక్స్చర్స్ ఎట్లా అప్లై చేయాలి ఒక మోడల్కి అనేది చెప్తాను. అయితే ఫస్ట్ ఈ మోడల్ అనేది ఒక ఫైర్ ప్లేస్ నేను ఈ ఇమేజ్ని చూసి క్రియేట్ చేశాను అనమాట. ఓకే, అయితే టెక్స్చర్స్ అంటే ఇప్పుడు మనము మామూలుగా ఇది ఒక కలర్ అనేది వేసుకున్నాము. ఇవన్నీ కలర్స్ అప్లై చేశాను నేను. టెక్స్చర్స్ అంటే మామూలుగా ఇప్పుడు రూఫింగ్కి ఈ విధంగా ఇవన్నీ టెక్స్చర్స్ అనమాట. ఓకే, ఇవి డిఫాల్ట్గా స్కెచ్అప్లో వస్తాయి మనకి. అలా కాకుండా మనకు కావాల్సిన ఇమేజ్ మనం ఒక దగ్గర అప్లై చేయాలనుకున్నాం అనుకుంటే, ఇప్పుడు సపోజ్ దీన్నైతే మనము క్రియేట్ చేయగలిగినాం. కాకపోతే ఈ ప్లేట్ ఉంది చూసారా, బ్లాక్ ప్లేట్ ఫైర్ ఈ స్టిక్స్, ఇది మనం క్రియేట్ చేయలేం. అయితే ఇప్పుడు దీంట్లో ఆ ఇమేజ్ రావాలి, మరి క్రియేట్ చేయలేము కాబట్టి ఆ ఇమేజ్ని ఒక టెక్స్చర్గా అప్లై చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు అప్లై చేయడానికి కూడా దానికి ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే, మీరు ఫస్ట్ దీన్ని ఇక్కడ వరకు నేను క్రాప్ చేసుకున్నాను. ఈ విధంగా దీన్ని అప్లై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ క్రాప్ చేసి పెట్టాను. ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. యూజ్ యాజ్ ఇమేజ్ అంటే ఇమేజ్గా యూజ్ చేయాలా, లేకపోతే యూజ్ యాజ్ టెక్స్చర్గా యూజ్ చేయాలా, యూజ్ యాజ్ న్యూ మ్యాచ్డ్ ఫోటో. ఈ న్యూ మ్యాచ్డ్ ఫోటో అనేది అది చాలా డిఫరెంట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ లెసన్స్లో మీకు చెప్తాను, ఇప్పుడు అది మీకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనము టెక్స్చర్ని అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి యూజ్ యాజ్ టెక్స్చర్కి చెక్ మార్క్ పెట్టి ఓపెన్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రూప్ అనమాట, అందుకే ఇక్కడ అప్లై చేయడానికి ఎర్రర్ చూపించింది. అయితే గ్రూప్ని ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎడిటింగ్ మోడ్లోకి వెళ్ళాలి. డబుల్ క్లిక్ ఇస్తే ఎడిటింగ్ మోడ్. ఇప్పుడు ఈ ఫేస్ పైన మనం అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంపోర్ట్ యూజర్స్ టెక్స్చర్ ఓపెన్. ఇప్పుడు చూస్తే ఒక బకెట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఓకే, వచ్చేసింది. డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇక్కడ పర్ఫెక్ట్గా ఫిల్ అవ్వలేదు. మనకి ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ వాల్స్ ఇంకా ఎక్స్టెండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ వచ్చేసింది. ఎందుకంటే ఈ టెక్స్చర్ అనేది ఇక్కడ వరకు వచ్చేసింది కాబట్టి మిగిలింది కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి టెక్స్చర్ పొజిషన్. ఓకే, పొజిషన్ ఇస్తే ఈ విధంగా ఎల్లో పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ని ఒకసారి క్లిక్ చేసి మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్ చేసాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది, ఇక్కడ సెకండ్ పాయింట్. ఓకే, ఈ థర్డ్ పిన్. ఓకే, ఇది ఫోర్త్ పిన్ అనమాట.
ఇప్పుడు ఈ పిన్స్ని మనం డ్రాగ్ చేసి పొజిషన్లో సెట్ చేయాలి. ఓకే, యాక్చువల్గా ఈ పిన్స్ డైరెక్ట్ ఎల్లో కలర్లో ఉండవు. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఫిక్స్డ్ పిన్ అనేది చెక్ మార్క్ పెట్టి ఉంటుంది, అది తీసేస్తే మనకి ఎల్లో పిన్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి సర్టెన్ పాయింట్స్లలో సెట్ చేయాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయింది. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి డన్ అని ఇచ్చేస్తే ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంతవరకు ఓకే, ఇదైతే మ్యాచ్ అయింది. ఇక్కడ కూడా మనం ఏదైనా టెక్స్చర్ అప్లై చేద్దాం. ఈ టెక్స్చర్ని అప్లై చేద్దాం. ఫైల్, ఇంపోర్ట్, ఓపెన్. ఓకే, ఫస్ట్ మనము చేయవలసింది ఏంటంటే, ఇది గ్రూప్ కాబట్టి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంపోర్ట్, ఫైల్, చూడండి ఇది టోటల్గా తీసేసుకుంది అనమాట. ఓకే, అలాగే దీన్ని కూడా ఇచ్చేద్దాం. మళ్ళీ ప్రతిసారి ఫైల్లోకి వెళ్ళకుండా ఇప్పుడు మనం చేయవలసింది ఒకటి ఉంది, టెక్నిక్. ఇక్కడ ఈ ఇంక్ పిల్లర్ లాంటిది ఉంది కదా, శాంపుల్ పెయింట్ అని, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ టెక్స్చర్ని బకెట్ టూల్ తీసేసుకుంటుంది. ఓకే, అప్లై అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనము సపరేట్గా మన కస్టమ్ టెక్స్చర్స్, ఇమేజెస్ ఉన్నదని మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.